డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. రామ జన్మభూమిలో మహత్తర ఘట్టానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు అయోధ్య రామాలయం అందంగా ముస్తాబవుతోంది. అక్కడ చేసిన ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అయోధ్య నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, లేకుండా విజువల్ ప్లే చేయంటున్నా. రామ జన్మభూమిలో మహత్తర ఘట్టానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. అయోధ్యలో చేసిన ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అయోధ్య నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, రోజా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఎన్టీవీ తెరపైన అయోధ్య బాలరాముడి గర్భాలయంతో పాటు ప్రధాన దేవాలయం ఎంత అందంగా ముస్తాబయ్యిందో అన్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఎన్టీవీ తెరపైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ శోభాకరమైనటువంటి అలంకరణ జరుగుతుంది. ఆ అలంకరణ అంతా కూడా ఆ దృశ్యాలను ఎన్టీవీ తెరపైన ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. రాత్రిపూట ఏ డిస్టర్బెన్స్ ఉండదు కనుక రామాలయ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి గడువు మరికొద్ది గంటలు మాత్రమే ఉండడంతో, కేవలం 24 గంటలు మాత్రమే ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి రామ్ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఏవైతే ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నామో ఇవన్నీ కూడా లోపల ఎంట్రన్స్ పాయింట్ నుంచి గర్భగుడి వరకు ఉన్నటువంటి దేవాలయం విజువల్స్ అందమైన పూలతో కొన్ని విదేశాల నుంచి తెప్పించారు, కొన్ని కాశ్మీర్ నుంచి తెప్పించారు, మరికొన్ని పూలన్నింటినీ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి ఈ ఉద్యానవనాల నుంచి కూడా తెప్పించినటువంటి పూలు వీటన్నిటితో కూడా సుందర రామ దేవాలయం, భవ్య దేవాలయం, రామాలయం మొత్తం అంతా కూడా అలంకరణ చేసినటువంటి దృశ్యాలను మనము ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగినటువంటి నేపథ్యంలో రేపు సాయంకాలం 6 గంటల లోపల అన్ని క్రతువులకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావాలని చెప్పి ఇప్పటికే వేద పండితులంతా నిర్దేశించినటువంటి నేపథ్యంలో ఇక దేవాలయానికి సంబంధించి ఒక ముస్తాబు చేయడమే చివరి కార్యక్రమం కనుక దాదాపు అది 7 ఎకరాల్లో ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించి అన్ని గర్భాలయంతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన దేవాలయాలకు సంబంధించి కూడా వాటిని కూడా అందంగా సుందరీకరించి పూలతో మొదట మనం చూసాం. ఎంట్రన్స్ పాయింట్ దగ్గర నుంచి గర్భగుడి వరకు కూడా వివిధ దేవతా మూర్తుల రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నీ ఏవి చెక్కు చెదరకుండా విదేశాల నుంచి తెచ్చినటువంటి పూలు కావచ్చు, దేశీయంగా వచ్చినటువంటి పూలు కూడా కావచ్చు, వీటన్నిటితో సుందరంగా కూడా లోపల వాటిని అందంగా అలంకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ తెరపైన చూపిస్తున్నాం. రేపు సాయంకాలం నుంచి కూడా ఎవరిని లోపలికి అలో చేయరు కనుక సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయిలో మొత్తం అలంకరణ పూర్తి చేయాలని ఇప్పటికే ట్రస్ట్ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ స్పష్టం చేయడంతో మొత్తం అయోధ్య రామాలయం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలతో పాటు ప్రధాన దేవాలయాలను కూడా సుందరంగా అలంకరించే బాధ్యత రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రేపు ఎల్లుండి యొక్క ఏదైతే ప్రతిష్టాపనకి సమయం ఉందో దా ముహూర్తం 12:20 నుంచి మధ్యాహ్నం 1 గంటలోగా పూర్తి కావాలి కనుక మొత్తం పనులన్నీ పూర్తయ్యాయి. అయోధ్య బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించి మందిరం పనులన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి పూర్తి చేశారు. అయోధ్య రామ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటే అందులో మొదటి అంతస్తు వరకు కూడా ఈ యొక్క గర్భగుడి వరకు కూడా మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో సుందరమైనటువంటి అలంకరణ చేశారు. విగ్రహ ప్రతిష్టాపన తర్వాతనే రెండో అంతస్తులో ఉన్నటువంటి దేవాలయానికి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామని ఇప్పటికే నిర్వాహకులు చెప్పినటువంటి నేపథ్యంలో మొదటి అంతస్తులోనే మొత్తం అంతా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల నుంచి వచ్చేటువంటి 7,000 మంది ప్రతినిధులందరికీ కూడా అయోధ్య రామజన్మభూమి బాలరాముడి యొక్క గర్భగుడితో పాటు దేవాలయం యొక్క సొబగులన్నీ చూపించాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ రకమైనటువంటి సుందరంగా పూర్తిగా తీర్చిదిద్దారు. అలాగే మందిరంలో ఉన్నటువంటి ప్రతి అంతస్తు ఎత్తు కూడా 20 అడుగులు ఉన్నాయి. ఇప్పటి వరకు తొలి అంతస్తు మాత్రమే పూర్తయింది. మరో 2 అంతస్తులు కావాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 24 తర్వాత ఉండే అవకాశం ఉంది. మందిర నిర్మాణంలో దాదాపు ఇంత సుందరమైనటువంటి రూపం కావడానికి ఒక పింక్ క్యూబిక్ స్టోన్ లాంటి ఒక పింక్ శాండ్ లాంటి వాడడంతో ఈ రకమైనటువంటి రూపం వచ్చింది. మొత్తం 44 అడుగులు ఉన్నటువంటి ధర్మధ్వజం ఏదైతే ఉందో, బాలరామాలయం రామజన్మభూమి యొక్క ధర్మధ్వజం ఏదైతే ఉందో దానిపైన కూడా మనకు
రేపు ఎల్లుండి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ విగ్రహ ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత వాటి వైపు కూడా వివిఐపీలను విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ధర్మధ్వజం అన్నది అయోధ్య రామ జన్మభూమికి ఒక ల్యాండ్ మార్కుగా ఉంటుంది కనుక దాన్ని చాలా జాగ్రత్తగా దాదాపు 2000 సంవత్సరాలైనా కూడా ఎలాంటి అర్త్ కేకులు వచ్చినా కూలకుండా ఉండేంత సుందరంగా తయారు చేశారు. చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా, ఎన్టీవీ భక్తి టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నటువంటి విజువల్స్లో సుందరంగా ఉన్నటువంటి రామాలయానికి అంతే అందమైనటువంటి సుందరమైనటువంటి పుష్పాలతో అలంకరించారు. దేశ విదేశాల పుష్పాలతో అలంకరించినటువంటి ఈ యొక్క రామాలయాన్ని చూడడానికి విదేశాల నుంచి దాదాపు 80 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సత్సంగులు సాధువులు అంతా కూడా 4000 మంది వస్తున్నారు. 1000 నుంచి 2000 మంది వరకు కూడా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విఐపి స్థానాల్లో ఉన్నటువంటి అంతా వస్తున్నారు. ఇందాక మన కలీగ్ శర్మ చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోడీ రావడానికే ప్రత్యేకమైనటువంటి గేట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతమే అత్యంత సుందరంగా ఆ గేటు దగ్గర అలంకరించారంటే ఇంకా లోపల ఉన్నటువంటి అయోధ్య బాలరాముడి యొక్క దేవాలయం మాత్రం మనం చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి ఈ విజువల్స్లో మాత్రం ఇంకా సుందరంగా కనిపిస్తుంది. ఇది కేవలం వీడియో విజువల్స్లో ఉంటే ఇంకా డైర్గా చూసేవారు మాత్రం ఖచ్చితంగా ఒక స్వర్గలోకంలోకి ఎంటర్ అవుతున్నామా అన్నటువంటి ఒక ఊహ వచ్చేలాగా అయోధ్య బాలరాముడి మందిరం గర్భాలయంతో పాటు పరిసర ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో సుందరంగా అలంకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రోజా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దినకర్.